గొల్లప్రోలు మండలం చందుర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని నేషనల్ హైవే పక్కన గల పుష్కర కాలువ పోలవరం కాలువ గట్టు మధ్యలో ఉన్న ప్రభుత్వ భూమిలో పెద్ద గుట్టలను జేసీబీ ద్వారా ఎర్రమట్టిని తవ్వి ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇదే విధంగా పలు గ్రామాల్లోని శివారు భూముల్లో మట్టి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా యథేచ్ఛగా కొనసాగుతోంది. గుట్టల ద్వారా వచ్చే ఎర్రమట్టికి ట్రాక్టర్ 800 నుంచి 1500 వరకు డిమాండ్ పలుకుతోంది. గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకుడు అండదండలతో జరుగుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండానే మట్టి తవ్వకాలకు ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకుంటే ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం పెద్ద మొత్తంలోనే ఉంటుంది. కానీ అదేది పట్టించుకోకుండా ప్రభుత్వ నిబంధనలు తుంగలు తొక్కి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతూ అధికార పార్టీ నాయకులు అధికారుల అండదండలతో అక్రమార్కులు దొడ్డిదారిన మట్టిని తరలించి తమ జోబులు నింపుకుంటున్నారు. ఇలాగే సాగితే రానున్న రోజుల్లో చుట్టుపక్కల ఉన్న ఎర్రమట్టి కనుమరుగవుతుంది.